రాత్రి పడుకునే ముందల పనంతా అయిపోయిన తర్వాత భోజనాలు టిఫిన్లు అన్నీ అయిపోయిన తర్వాత వంటగదిని ఇలా శుభ్రంగా చేసి పెట్టేస్తానండి. ఏమంటే రేపొద్దునకి వేసేసరికి నాకు హడావిడి లేకుండా పూజ చేసుకోవడానికి కూడా ఇబ్బంది లేకోకుండా టైం అనేది సేవ్ అవుతుంది కాబట్టి ఇలాగా ఎప్పటికప్పుడు నీట్గా పెట్టేసేసి ఉంచుతానండి. కొంచెంగా మీకు చూపించుదామని చిన్న క్లిప్ అయితే తీసాను. ఇదిగోండి ఈ మాత్రంగా ఎక్కడవక్కడ అన్నీ సర్దేసుకుని క్లీన్ చేసేస్తానండి పొయ్యి గట్టంతా. ఇలా ఉంటేనే పొద్దున్నే పూజ టైంకి నేను హడావిడి పడను. నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. తెల్లవారుజామున పూజ సింపుల్గా ఇలా చేసేసుకున్నాను. హరే కృష్ణ మహామంత్రం కూడా చేసేసాను. త్వరగా లెగుస్తున్నాను కదా, అంటే క్యారేజీ ఒకటి 8 గంటలకల్లా అయిపోవాలని చెప్పి చాలా పొద్దున్నే నేను లెగుస్తున్నానండి. తెల్లారేపాటికల్లా పూజ మంత్రం అయిపోవాలి. ఇక అందుకని చెప్పి ఇట్లాగా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు కూర పప్పు మెంతికూర చేశానండి. ఎందుకంటే రాత్రి వచ్చేప్పుడు మెంతికూర చాలా ఫ్రెష్గా ఉందంటండి. తీసుకొచ్చారు 3 కట్టలు, చిన్న కట్టలే, చాలా బాగున్నాయి లేతగా. ఇంకా తోటకూరలాగా వండేసేద్దాము, పప్పు తోటకూరలాగా అని చెప్పి పప్పు మెంతికూర వేసి వండానండి. ఇంకా ఏమీ వేయలేదు, టమాటాలు కూడా అట్లా ఏమీ వేయలేదు. 4 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ అట్లా వేసేసి ఉప్పు కారం, చింతపండు ఏమో వేస్తుంటే డైరెక్ట్గా వేసేస్తుంటే తినట్లేదండి. అందుకని చెప్పి కొంచెం వేడి నీళ్ళల్లో చింతపండు నానబెట్టి దానికి సరిపడినంత పులుపు ఇంకా కొంచెం లిక్విడ్గా తీసేసి దీనిలో కలుపుతున్నాను అనమాట. ఉడికిపోయిన తర్వాత ఇంకా తాలింపుకి వేసుకుందామని చెప్పి చూస్తున్నాను. ఇంతలో జావ పెట్టానండి. ఇది ఏమంటే రాగులు, సజ్జలు, జొన్నలు, గోధుమలు, సగ్గుబియ్యం, బార్లీ, బాదం పప్పు, జీడిపప్పు ఇవన్నీ కలుపుతానండి. పెసలు కండ్ర లేకోకుండా కొంచెం అంటే కొంచెం మినుములు కూడా కొంచెం బలానికని ఇవన్నీ కలిపేసి పట్టేస్తానమాట ఈ పిండి. అందుకని చెప్పి పాలల్లో అయినా కలుపుకోవచ్చు, లేదా పెరుగు కలుపుకుని తినచ్చు, లేదంటే ఇంకా మజ్జిగ చేసుకునైనా దీనిలో కలుపుకోవచ్చు. ఎలా ఇష్టమైన వాళ్ళకి అలాగ చేసుకోవచ్చు అని చెప్పి నేను చేశాను. నేనైతే పాలు పోసేసి ఇద్దామని చెప్పి, ఎలాగో పాలు తాగుతున్నారు కదా పొద్దున్నే, ఇంకా ఉత్త పాలు ఎందుకులే హార్లిక్స్ కలుపు తాగటం, ఈ జావ కలిపేసి ఇద్దామని చెప్పి అలా కాసేసాను. ఇంకా పప్పులో నేను పప్పు ఉడికేటప్పుడే కుక్కర్లో వెల్లుల్లిపాయ వేసేస్తాను, మర్చిపోయానండి. అందుకని చెప్పి ఇప్పుడు కచ్చాపచ్చా దంచేసి వేద్దామని చెప్పి తాలింపులో ఇలాగా 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని కడిగేసేసి మంచిగా ఇలా కచ్చాపచ్చాగా దంచేస్తున్నాను. ఇంకా తాలింపుకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఎండుమిర్చి వేసేసి తాలింపు గింజలు అన్నీ యథామామూలుగా వేసేస్తాను. కరివేపాకు నిండుకుంది, అందుకని చెప్పి ఇంకా అందుబాటులో మునగాకు ఉందిలే, ఇక మునగాకే కరివేపాకు కింద వేసేద్దామని చెప్పి కరివేపాకు బదులు మునగాకు తాలింపులో వేసేస్తున్నాను. ఏది ఉంటే అది ఆ టైంకి అడ్జస్ట్ అయిపోవటం అలవాటు అయిపోయిందండి. అదే కావాలి, లేదంటే వెళ్ళి ఇప్పుడైనా తీసుకురా అనేది లేకోకుండా ఆ టైంకి ఎలాగైనా అడ్జస్ట్ చేసేస్తాను. ఇదిగోండి తాలింపులో ఆవాలు, మినపప్పు, మెంతిపిండి, కొంచెం జీలకర్ర పౌడరు, ఇంగువ కూడా వేసేసి తాలింపు వేసేసాను. తాలింపు బాగా వేగితే చాలా టేస్ట్గా ఉంటుందండి. అలాగని చెప్పి మాడిపోయిందో కూర అంతా మాడు వాసన వస్తుంది. ఒక సామెత ఉండనే ఉందండి, మా అమ్మ అంటూ ఉండేది, కూర తాలింపు బట్టల జాడింపు లేకపోతే బాగుండదు అని చెప్పి. అదే మాట గుర్తొస్తూ ఉంటుంది నాకు అప్పుడప్పుడు. ఇంకా ఇదిగోండి ఇలాగ తాలింపు వేసేసుకున్నాను. కొంచెంగా నీళ్ళు కడిగేసి పోసేసాను అనమాట. చూడండి ఎంత కమ్మగా వాసన వస్తుందో, ఇల్లంతా వంటగది అంతా గుమగుమలాడిపోతుంది అనమాట. అయితే ఎండుమిర్చి వేస్తాం కదా, అవి బాగా వేగనివ్వాలండి. వేగనిస్తేనే మనం తినాలనుకున్నా కూడా చాలా బాగుంటుంది. పంటి కింద నములుతుంటే మాడిపోయినట్లు అనిపిస్తుంది, కానీ నల్లగా వేగనివ్వాలన్నమాట. వెల్లుల్లిపాయ ఇదంతా కూడా చాలా బాగుంటుందండి. కమ్మటి గుమగుమలాడే వాసన వస్తుంది. కొంచెం నెయ్యి కూడా వేసానండి. నెయ్యి వేస్తాను తాలింపులో ఎక్కువగా. ఆయిల్తో పాటుగా ఆయిల్ ఎంత వాడతానో నెయ్యి ఇంకా ఎక్కువగానే వాడతాను. నెయ్యి నిండుకుంటేనే ఇక ఆయిల్ వరకు వెళ్తాను అనమాట. చాలా బాగుందండి మెంతికూర పప్పు అయితే చాలా బాగుంటుంది. ఇక చట్నీ అంటూ ఏమీ చేయలేదండి, నిమ్మకాయ చట్నీ ఉంది, పట్టిన పచ్చడి, ఇక అదే సరిపెట్టేసేద్దాము.
ఒక్కొక్క రోజు పొద్దున్నే ఏమీ అవ్వట్లేదని చెప్పి ఇక ఇలాగా చట్నీ, నిమ్మకాయ చట్నీ వేసేద్దాంలే అని చెప్పి ఒక పక్కన రైస్ కూడా పెట్టేశానండి. అయిపోవాలి కదా క్యారేజీకి, అందుకని చెప్పి ఇంకా బాక్స్ కట్టేసేద్దామని చెప్పి ఇదిగోండి అన్నము, కొంచెం నిమ్మకాయ చట్నీ వేశాను. ఒక బాక్స్లోనేమో, ఈ బాక్స్లోనేమో బార్ బాక్స్ చిన్న డబ్బాలాగా ఉంటుంది, దానిలోనేమో ఈ పప్పు మెంతికూర వేసేసానండి. పెరుగు కూడా వేసేస్తాను, ఫ్రిడ్జ్లో ఉంది. ఏమంటే వెళ్ళబోయే ముందర పెరుగు వేస్తాను, ముందు నుంచే తీసేసి వేస్తే ఆయన తినేసరికి పులిసిపోతుందేమోనని చెప్పి అప్పటికప్పుడు చిన్న డబ్బాలో వేసేసి వెళ్ళేటప్పుడు తీసి ఇచ్చేస్తాను అనమాట పెరుగు డబ్బాని. ఎందుకంటే కూలింగ్గా ఉంటే మధ్యాహ్నానికి సరిపడినంతగా బాగుంటుంది అని చెప్పి. ఇక ఈ పాలేమో ఇందాక కాచాను కదా జావా, ఆ జావలో కలిపేసేస్తాను. నేనైతే కొంచెం బెల్లం వేసుకుంటానండి, ఈయనైతే వద్దన్నారు. ఇంకా అందుకని చెప్పి ఒత్తగానే కలిపి ఇచ్చేసేద్దాంలే అని చెప్పి చెరొక గ్లాసు తాగేసేద్దాము అని ఇంకా పాలు కూడా కాంచేస్తున్నాను. ఇది పైన పొరలుగా ఉంది కదా, ఇదంతా తేరుకున్న తర్వాత అలాగ పైకి వస్తుందండి. అన్ని రకాల పిండిలు కలిపి పట్టించాం కదా, కొంచెం ఆయిల్ శాతం కూడా ఉంటుందేమో, అంటే బాదం పప్పు, జీడిపప్పు ఉంది కదా, అందుకని చెప్పి చాలా కమ్మగా ఉంటుందండి. ఒక రాగి జావ అంటే కూడా ఇది కూడా ఆ రాగి పిండిలో వేసుకుని కలుపుకొని తీసుకుంటే అసలు తినే కొద్దీ తినాలనిపిస్తుంది, తాగే కొద్దీ తాగాలనిపిస్తుంది అండి. ఇదిగోండి, ఇదేమో నేను బెల్లం వేసుకున్నాను, ఒక గ్లాసులో అయితే బెల్లం వేయలేదు, బెల్లం వేయింది. ఇంకా ఆయనకి ఇచ్చేసి మీరు తాగేసేయండి అని చెప్పి టిఫిన్ ఏమో దోశలు పోసి ఇచ్చేసానండి. తినేసేసారు. తినేసి జావ కూడా తాగేసేసి ఇంకా నేను వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళారండి. మా ఇంటి పక్కన ఈరోజు బాబుది పుట్టినరోజు ఉంది. అమ్మాయి చెప్పిందనమాట, ప్రమీళ అని చెప్తాను కదా, ఇదిగోండి ఈ అమ్మాయి, మా ఇంటి పక్కన అమ్మాయి. సరే వాళ్ళ బాబు పుట్టినరోజు చాలా సంతోషంగా జరుపుకుంటున్నామంటే మీరు కూడా రండి అని చెప్పి పిలిచింది. ఇదిగోండి ఇతనే ఆ ఇంటి యజమాని. బాగున్నాం, అందరం బాగున్నాం. మీరు కూడా స్టార్ట్ చేశారు కదా యూట్యూబ్. పెరుగుతారు చేస్తా ఉంటే. ఈ పాప ఎవరు అంటే బర్త్డే బాయ్ సిస్టర్, అక్క. ఏ క్లాస్ అమ్మ నువ్వు చదివేది? నీ పేరు? తేజిత. వదిన గారు అంటూ మాట్లాడాడు కదండి, అతనే ఆ ఇంటి యజమాని అనమాట. ఆ పాపేమో తేజిత, వాళ్ళ అమ్మాయి, వాళ్ళ అబ్బాయిది పుట్టినరోజు. ఇంకా మేము ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరము అండి, మా నైబర్స్ అంతా వచ్చాము. ఇలా ఎవరు ఇన్వైట్ చేసినా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటే కలుస్తూ ఉంటాం కదండి. విడి రోజుల్లో ఎలాగో ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్ళి కూర్చుని ఆలోచనలు చేసే అంత సమయము లేదు, అంత తీరిక లేదు. కాబట్టి అసలు ముందు అలాంటి అలవాటు ఎవరికి లేదండి. ఏదైనా పని ఉంటేనే కానీ ఒకరికి సహాయం చేసుకుంటూ ఒకరికి ఒకళ్ళు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటాము. కానీ ఇంకా బయట కూర్చుని ఇళ్ళకి వెళ్ళి మాట్లాడే అంత సమయం ఎవరికీ లేదండి. అందరికీ ఎవరింట్లో పనులు వాళ్ళకే సరిపోతూ ఉంటాయి. ఇవ్వండి చూడండి, ఈ బాబు అన్నమాట, పేరు వచ్చి యశ్వంత్, 7వ పుట్టినరోజు చేసుకుంటున్నాడు. ఇంకా వాళ్ళ అమ్మ నాన్నగారు కేక్ కట్ చేసి బాబుకి కేక్ పెడుతున్నారు. ఆ బాబు కూడా అలాగ వాళ్ళకి పేరెంట్స్కి తినిపిస్తున్నాడండి. ఈ వీడియో ముఖంగా చెప్తున్నాను, యశ్వంత్ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. నువ్వు 100 ఏళ్ళు నిండు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పి, అలాగే మంచి చదువులు చదువుకుని మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా, అలాగే శ్రీ రాధాకృష్ణుల దీవెనలు నీకు ఎప్పుడు మెండుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళ నాన్నగారి పేరు ఆనంద్ అండి. తను కూడా ఆర్మీలో జాబ్ చేస్తూ ఉంటారని చెప్పాను కదా. ఇక చూడండి పిల్లలు, వీళ్ళందరూ సంతోషం. పిల్లలు దైవంతో సమానం అంటారు కదా, పెద్దవాళ్ళేమో పెద్దవాళ్ళని పిలిచారు, పిల్లలేమో పిల్లల్ని పిలుచుకున్నారండి. భలే అనిపించిందండి. అసలు ఎంత సంతోషంగా ఉన్నారో. వాళ్ళకి ఈ వయసులో కల్లా కపటం ఏమీ తెలియదు కదా, అందుకే దైవంతో సమానం అంటారు. ఇంకా ముందుగా వాళ్ళ అమ్మా నాన్నగారు తనకి ఆశీస్సులు అందించిన తర్వాత మేమందరం, వచ్చిన వాళ్ళందరము ఒక్కొక్కరు వెళ్ళి తనకి కేక్ తినిపించి ఇంకా అక్షింతలు వేసి ఆశీర్వదిస్తున్నామండి. ఎవరి ఇళ్ళల్లో ఏ ఫంక్షన్ వచ్చినా అందరూ చెప్తారండి, అందరము వెళ్తాము. ఇంకా
యశ్వంత్ ఫ్రెండ్స్ గిఫ్ట్ తీసుకొచ్చారు, చాక్లెట్స్ తీసుకొచ్చారు. వాళ్ళకి తెలిసిన రీతిలో తనకు విషెస్ చెప్పారండి. చూస్తుంటే చాలా సంతోషం అనిపించిందండి. ఇక మేమందరం అక్షింతలు వేసేసి దీవించిన తర్వాత వీళ్ళు మాకు డ్రింక్స్ తినటానికి ఎగ్ పప్స్, వెజ్ పప్స్ అన్నీ కూడా రెడీ చేశారండి. ఇంకా అవన్నీ తీసుకుని తినేసేసి మంచి చెడు కాసేపు ముచ్చట్లు పెట్టుకుని ఒక గంట ఆగిన తర్వాత ఇళ్ళకి చేరామండి. ఎవరికి వాళ్ళు ఇలా సెలబ్రేట్ చేసుకుంటే చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది కదండి. అప్పుడప్పుడు ఇలాంటివి ఉంటే. ఇంకా చెప్పడం మర్చిపోయానండి, మా పక్కన సింధు ఉంది కదండి, ఇదిగోండి తనే. ఇక మేమిద్దరము కూడా అక్షింతలు వేసి ఆశీర్వదించాము. పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది అందరికీ ఎందరికీ. ప్రతి మనిషి తన జన్మకు పరమార్థము తెలుసుకుని తానున్నా లేకున్నా తన పేరు ధృవతారగా నిలవాలని పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది అందరికీ ఎందరికీ. ఏదో అలా సరదాగా పాడాలనిపించి పాడేశానండి, ఏమీ అనుకోకండి. డ్రింక్స్ ఇస్తున్నారు ఇక్కడేమో. అలాగే కేకు, పఫ్స్, చాక్లెట్స్ ముచ్చట్లు చెప్పుకుంటూ తినేసామండి. ఇంతవరకు వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.